ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఈ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. లేవీకాండం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ మొదటి అధ్యాయంలో దహన బలి గురించి మనం చదువుకున్నాం. ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు 5 రకాల జీవులు తీసుకురావాలి అని మనం చెప్పుకున్నాం. అందులో 2 రకాల జీవుల గురించి గత వర్తమానాల్లో ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరొక జీవి మేక 10వ వచనాన్ని ఒకసారి చదివితే, దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల, గొర్రె గాని మేక గాని, మేక మొదటి నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఏంటంటే, ఈ లేవీ కాండంలో ఉన్నటువంటి బలులన్నీ పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తున్నాయి, యేసుక్రీస్తు ప్రభువుకి ముంగుర్తుగా ఉన్నాయి అనే విషయాన్ని మనం మొదటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ కోణంలోనే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ఇక్కడ మేక గురించి ఒక 2-3 విషయాలు మీకు తెలియపరుస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మేక గురించి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతాను. 30-31. ఠీవితో నడిచినవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవనికైనను భయపడి వెనుకకు తిరుగని సింహం. 31వ వచనం. షోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నలుగురు గురించి ఇక్కడ చెప్పాడు. టీవీగా నడిచేవి 4 వాటి నడక టీవీగా ఉంటుంది. టీవీగా, అందంగా, అతిశయంగా, ఇక నాకు మించిన వాడెవడు లేడు అన్నట్టుగా ఇలాగే ఉంటాయి. రాజుగారికి ధీమా ఉంటుంది. ధీమా ఉంటేనే యుద్ధానికి వెళ్తాడు, అంతేనా? సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. ఇప్పుడు గెలుస్తాడు అనే రాజు సైన్యానికి ముందు నడుస్తాడు కదా. ఓడిపోతాడని తెలుసు. యెహోషాపాతు కాలంలో వాడు ఏమన్నాడు? యెహోషాపాతు భక్తిహీనులతో సహవాసం చేశాడు కదా. ఎవరితో సహవాసం చేశాడు? భక్తిహీనులతో. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయాన్ని చూస్తే, యెహోషాపాతు ఆహాబుతో వియ్యముందాడట. ఒకసారి ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు వాళ్ళకి మంచి విందు చేయించాడు. ఆహాబు అంటాడు, బావగారు, రామోత్ గిలాదు మందే అని మీకు తెలుసు కదా. అయితే ఆ రామోత్ గిలాదిని మనం సొంతం చేసుకోవాలి. నేను యుద్ధానికి వెళ్తున్నాను, వస్తారా మీరు అని అడిగాడు. అదెంత పని బా, నేను
నీ వాడిని, నా జనులు నీ జనులు, నడు యుద్ధానికి వెళ్దాం అన్నారు. అయితే యెహోషాపాతుకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేయడం. ఏ పని చేసినా దేవుని దగ్గర విచారణ చేయడం అలవాటు. ఎందుకంటే భక్తి గలవాడు యెహోషాపాతు, భక్తి కలిగినవాడు. దేవుని దగ్గర విచారణ చేయడం అలవాటు. అప్పుడు దేవుని దగ్గర విచారణ చేయడానికి ఎవరైనా ప్రవక్త ఉన్నాడంటే, ఎందుకు లేరు, బోళ్ళు అంతమంది ఉన్నారు, మన భజన చేసేవాళ్ళు అందరూ, మన భజన పార్టీ ఉంది, వాళ్ళని పిలుస్తానని వాళ్ళందరినీ పిలిచాడు. ఆహాబ్ భజన పార్టీ అనమాట వీళ్ళంతా. వాళ్ళందరూ వస్తే వాళ్ళని అడిగారు. అడిగితే వెళ్ళండి, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగిస్తాడు, వెళ్ళండి అంటున్నారు వీళ్ళు. యెహోషాపాతుకు నచ్చలే. వీళ్ళ తప్ప, మీ భజన పార్టీ తప్ప ఇంకెవరు లేరా మంచోడు అని అడిగితే ఒకడున్నాడు, మేకాయ అని. కానీ ఎప్పుడు కూడా నాకు చెడ్డ చెప్తాడు, మేలు చేయడు, నా గురించి చెడ్డగానే చెప్తాడు అంటాడు. ఆయన పిలిపించానంట. వచ్చాడు. పిలువడానికి వెళ్ళినోడు అన్నాడు, అయ్యా ప్రవక్త గారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భజన పార్టీ అంతా మీరు యుద్ధానికి వెళ్ళండి, జయం పొందుతారంటున్నారు, మీరు కూడా అలాగే చెప్పండి. మళ్ళీ లేనిపోయింది మిమ్మల్ని జైల్లో వేస్తాడు, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బందులు పెడతాడు ఆ రాజు, ఇలాగ ఎన్నోసార్లు తిప్పలు పడ్డారు మీరు అంటే, దేవుడు చెప్పింది చెప్పాలి కదరా అన్నాడు. వెళ్ళాడు. యెహోషాపాతు అడిగాడు, ఇదిగో మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళండి, వెళ్ళి జయించండి, వారు మీ చేతికి అప్పగించబడతారేమో అంటున్నాడు. ఆ మాటలో చూడండి, ఆ మాటలో కనీసం దేవుడైనా ప్రస్తావన లేదు. వెళ్ళండి, జయించండి, వెళ్ళండి, యుద్ధానికి వెళ్దాం అనుకున్నారు కదా, వెళ్ళండి, జయించండి, కష్టపడండి. ఏమో కష్టపడితే మీకేం ప్రతిఫలం వద్దాం అన్నట్టు మాట్లాడితే, అలా కాదు, నువ్వు కరెక్ట్గా చెప్పు అంటే, యెహోవా నామమును బట్టి అబద్ధం ఆడకుండా సత్యం పలుకు అంటాడు. ఇశ్రాయేలు గొర్రెల వలె చెదరిపోతున్నారు, వారికి యజమానులు లేడు. కాబట్టి ప్రతివాడు తన ఇంటికి వెళ్ళి సమాధానంగా ఉండనున్నాడు. అదిగొద్దు చూసావా, నేను చెప్పానా బాగా, సేమ్ ఇంతే. వీడు ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా చెప్తాడు అన్నాడే కానీ వీడి మైండ్లో ఒక డౌట్ ఉంది తెలుసా. అందుకే యెహోషాపాతు అన్నాడు, బావగారు మీరు రాజవస్త్రాలు వేసుకోండి, నేను మారువేషంలో వస్తా అన్నాడు. వీడికి ఎందుకు మారువేషంలో వెళ్ళాలి? వీడికి ఉందే భయం, ఆయన చెప్పినట్టు జరుగుతుంది, దేవుని ప్రవక్త అతడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడని వీడికి తెలుసు. అందుకే భయంతో మారువేషంలో వెళ్ళాడు. చదువుకోండి అధ్యాయం అంతా, మీకు తర్వాత తెలుస్తుంది. ఇక్కడ నడక గురించి చెప్పుకోండి. టీవీగా నడిచేది 4 నడుస్తాయంట టీవీగా. సైన్యానికి ముందు నడిస్తే రాజు, ఇంకా ఎల్ల మృగములలో కూడా పరాక్రమం కలిగి ఎవరికైనా సరే భయపడని, ఎవరు భయపెట్టినా సరే వెనక్కి తిరగనటువంటి సింహం. ఆ సింహం నడక చూడండి. జూలో అయినా ఎక్కడైనా నువ్వు వెళ్ళి నించుంటే అది లేచి నిలబడిందంటే నీ వైపు చూస్తావు తీక్షణంగా. మధ్యలో నీకు బోను ఉన్నా సరే నీకు దడ, నీ వంక అలా లేచి నిలబడి చూసిందంటే చూడు, అది చాలా దూరం ఉండొచ్చు కానీ అదొక రకమైన భయం. అసలు జడుస్తుంది నీకు, కర్రీచ్కి వెనకాల పరిగెడతావా, దాన్ని తరమగలవా? అదనమాట దాని టీవీ, దాని ధైర్యం. అలాగే సోణంగి కుక్క అంటే పాత తర్జుమాలో కోడిపుంజ అని కూడా ఉంటుంది. పాత తర్జుమాలో మేకపోతు. ఇక్కడ మేక గురించి చెప్పుకుంటున్నాం కదా మనం, మేకపోతు. ఇక్కడ నడతకు సాదృశ్యంగా ఉంది. టీవీగా నడుస్తాయి, ఇవి టీవీగా నడుస్తాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నడకను గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నడక గురించి చాలా విశేషంగా రాయబడింది. యోహాను గారు అంటాడు, నడుచుచున్న యేసు వైపు చూచుచు అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం.
యోహాను సువార్త 1:36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. నడుచుచున్న యేసు వైపు చూచి, నడుచుచున్న యేసు వైపు చూచి. గమనించండి, మన ప్రభువు నడక ఎంతో అద్భుతమైనది. ఆయన నడతలో ఏ లోపం లేదండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అంటాడు. ప్రేమ కలిగి నడుచుకోండి. ఆయన నడక ప్రేమ కలిగిన నడక. ఆయన నడక. ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్ష చేసుకోండి. రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు, రక్షణ పొందక ముందు మన బ్రతికేంటో, రక్షణ పొందిన తర్వాత మన స్థితి ఏంటి, రక్షణ పొందిన దగ్గర నుంచి నాటి నుండి నేటి వరకు ఆ ప్రభువు, ఆ కరుణామయుడు నీ పట్ల ఎలాగా ప్రేమను చూపిస్తూ వచ్చాడో ఒక్కసారి తరిచి చూసుకుంటే తెలుస్తుంది ఆయన ఎంత ప్రేమ గలవాడో. ఎవరి జీవితాలకు వాళ్లే ఒక్కసారి విమర్శ చేసుకుంటే ఆయన ప్రేమ కలిగినటువంటి ఆ తత్వం మనకు అర్థమవుతుంది. నిజంగా ఎంత ప్రేమ గలవాడో తెలుసా అండి. నిజంగా ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగితే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రేమ కలిగిన నడక ఆయనది, ప్రేమ కలిగిన నడక. పేతురు గారు అంటాడు, మీరు కూడా ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు. 2వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మాదిరికరమైన నడక అండి అయింది, మాదిరికరమైనటువంటి నడక. ఆయన నడక మాదిరికరమైనది, మాదిరికరమైనది. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకున్నట్లు మాదిరి ఉంచి వెళ్ళాడు. అన్ని విషయాల్లో మాదిరి, మాటలో మాదిరి, ప్రార్థనలో మాదిరి, మందిరానికి వెళ్ళుటలో మాదిరి, ప్రేమించుటలో మాదిరి. అన్నీ చవి చూడండి ఆయన జీవితంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ. మాదిరి ఉంచి వెళ్ళాడు, మాదిరి ఉంచి వెళ్ళాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకొనబద్ధుడై ఉన్నాను. నేను దేవుని యందు నిలిచి ఉన్నాను, నేను దేవుని బిడ్డని అని చెప్పుకునేవాడు, గొప్పలు చెప్పుకునేవాడు. ఆయన ఎలాగైతే నడుచుకున్నారో అలాగే నడవాలి. కాబట్టి మేక నడతను సూచిస్తూ ఉంది. టీవీగా నడిచేది. ఇంకా 2వ మాట మేక గురించి. లేవీకాండం 16వ అధ్యాయాన్ని మీరు చదువుకోండి తర్వాత. లేవీకాండం 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో 2 మేకలు ఉంటాయి. 2 మేకలు, 2 మేక పిల్లల్ని తీసుకుని రావాలి. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి, యెహోవా సన్నిధికి తీసుకురావాలి. ఆ 2 మేకల మీద 2 చీట్లు వేయాలి. ఒకటి యెహోవా పేరు రాయాలి, రెండవది అజాజేలు అని రాయాలి, అంటే విడిచిపెట్టే మేక అని రాయాలి. ఏ మేక మీద అయితే విడిచిపెట్టే చీటీ పడుతుందో ఆ మేక మీద అహరోను తన 2 చేతులు ఉంచి తన తప్పులు, తన పాపాలు, తన దేశస్థుల అంటే తన ప్రజల పాపాలు ఆ 2 చేతులు దాని మీద ఉంచి ఆ పాపాలని ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆ మేకను అరణ్యంలోనికి పంపించాలి. 21వ వచనం. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని
ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువలో మన పాప భారం అంతటిని భరించారు. అవునండి. అందుకే యోహాను గారు ఏమన్నాడు? 1వ అధ్యాయం యోహాను సువార్త 29, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. కాబట్టి ఆ మేక ఎలాగైతే ఇశ్రాయేలుల పాపాలు, అహరోను పాపాలు, వారి కుటుంబీకుల పాపాలని భరిస్తూ అరణ్యంలోకి వెళ్ళిపోయిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మన పాపాలు భరించాడు. అందుకే పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపాలని ఆయన శరీరమందు మ్రాను మీద మోసుకున్నాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ మేక పాపమును భరించడానికి సూచనగా ఉంది. నేను ముందే చెప్పాను మీకు, ఈ బలులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తున్నాయని. కాబట్టి పాపాలను భరించాడు. అహరోను 2 చేతులు ఆ మేక మీద ఉంచి ఏం చేశాడు? 16వ అధ్యాయం 21వ వచనంలో 16, 21 అహరోను సజీవమైన మేక తల మీద 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని ఇశ్రాయేలుల పాపాలు, దోషాలు, అతిక్రమాలు దాని మీద ఒప్పుకున్నారు, దాని మీద మోపారు. ప్రభువా, ఇదిగో ఇశ్రాయేలు చేసిన తప్పిదాలు, దోషాలు, పాపాలు ఇదిగో దీని మీద మోపుతున్నాను, వారిని క్షమించు, నీవే భరించు, నీవే వాటిని తీసివేయని క్షమించమని అడిగాడు. దాని మీద మోపాడు, దాన్ని అరణ్యంలోకి పంపించాడు. ఈనాడు మనం కూడా ఎదుటి వాళ్ళు పాపం చేసినప్పుడు, పాపం చేయడం మనం చూసినప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? అందరికీ ప్రచారం చేయడం కాదు మనం చేసే పని. అది ఎవడన్నా ఒక్క తప్పు చేశాడంటే ఆ తప్పు గురించే చెప్పుకుంటారు సంఘస్థులు అందరూ. అది ఇలా చేశాడంట, ఇలా చేశాడంట, ఇలా చేశారంట, ఇలా చేసిందంట, ఇలా చేసిందంట. ఇదేం బుద్ధి అండి? నువ్వు నిజంగా భక్తి గలవాడు, భక్తిపరుడు అయితే నువ్వు మొదట చేసే పని ఏంటో తెలుసా? నీవు కూడా ఏదన్నా తప్పులో ఉన్నావేమో అని చూసుకోవాలి. అది నువ్వు భక్తిపరుడు అయితే మొదట చేయాల్సిన పని ఏంటంటే, ఎవడన్నా తప్పు చేసినప్పుడు, ఆడు పాపం చేయడం నువ్వు చూసినప్పుడు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాడు ఆ తప్పు చేస్తున్నాడు, నాలో ఇంకేమన్నా తప్పులు ఉన్నాయా, అలాంటి తప్పే ఉందా, లేకపోతే ఇంకేమన్నా తప్పులు ఉన్నాయా అని మొదట మనల్ని మనం సరిచూసుకోవాలి. భక్తిపరులు చేసే పని అది. 2, వాడి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. వాడు చేసిన పాపం నువ్వు చేసినట్టుగానే ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రభువా క్షమించండి, వాడు ఇలాంటి దుష్టత్వంలో ఉన్నాడు, లేకపోతే ఆమె ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, క్షమించండి అయ్యా అని ప్రభు సన్నిధిలో క్షమించమని అడగాలి. 3, పర్సనల్గా నువ్వే కలుసుకుని, ఎవ్వరు లేనప్పుడు పర్సనల్గా నువ్వే కలుసుకుని, ఇలా ఉండకూడదురా, ఇలా చేయకూడదు తల్లి, లేకపోతే ఇలా ఉండకూడదమ్మా అని వాళ్ళకి నచ్చ చెప్పాలి, వాక్యాన్ని చూపెట్టి చేతనైతే. లేకపోతే నోరు మూసుకుని ఉండాలి. అంతేగాని ఊరంతా డప్పేయడం ఏంటి? అది తప్పు. అర్థమైందా? విశ్వాసాలు అలా ఉండాలి. మరి నువ్వు ఎలా ఉన్నావు చూసుకో. నువ్వు చాటున ఇలా చేసిందంట, తను ఇలా చేశాడంటాడు అని చెప్పుకోవడం కూడా తప్పే, అది కూడా పాపమే, గుర్తెట్టుకో.
చాటును ఒకరికొకరు చెప్పుకోవడం అంటే ఏం చేస్తున్నావు? నువ్వు ప్రచారం చేస్తున్నావు. నోరు మూసుకుని ఉండాలి, కడుపులో దాచుకోవాలి. భక్తిహీనులు చేస్తారు ఆ పనులు, భక్తి లేనుడు చేస్తారు. భక్తిహీనుడు కదులుచున్న సముద్రం లాంటివాడు అంట. ఆ సముద్రంలో ఏమవుద్దో తెలుసా? ప్రతిసారి ఆ అలలు ఆ సముద్రంలో ఉన్న బురదని మైలుని పట్టుకొచ్చి గట్టు మీద పడేస్తూ ఉంటాయి. భక్తిహీనులు చేసే పనులు ఇవి. కాబట్టి చేయబాకండి, అలాగా వద్దు, అలా ప్రవర్తించకండి. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకోండి. తప్పు చేసినోడిని ఏలెట్టి చూపించడం, తప్పు చేసినోడు ఎవడని కనపడితే చాలు ఏదో పెద్ద మనమే గొప్ప నీతిమంతులు అన్నట్టు, థు థు ఛీ అన్నట్టు. అసలు వాడు ఇంక చూడరు, వాడితో మాట్లాడరు, వాడిని పక్కనెట్టేస్తారు. అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోరు. అలాంటి పరిస్థితి ఏంటండి ఇది? క్రైస్తవ్యమా ఇది? ప్రభు నేర్పిన విధానం అది? ప్రభు మిమ్మల్ని ఎలా క్షమించాడో ఎదుటి వాళ్ళని అలా క్షమించొద్దా? అది గమనించండి. ఇక నుంచైనా అలా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ప్రవర్తించండి. జాగ్రత్తగా. ఓకే. నెక్స్ట్ 4-5 జీవులు ఏంటయి? గువ్వ లేక పౌరం. 14వ వచనం, అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోదైన ఎడల తెల్ల గువ్వలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలను. గువ్వ పావురం రెండు ఒకే జాతికి చెందినవి. గువ్వ పావురం రెండు ఒకటే ఇంచుమించుగా, రెండు. ఆ రెండిట్లో ఏదోటి తేవాలి. పావురం పవిత్రమైనటువంటి జీవి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చక్కటి పోలిక పావురం. అందుకే ప్రభు శిష్యులను పంపిస్తూ, ఇదిగో బాబు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎక్కడికంట? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్టు పంపిస్తున్నాను. కాబట్టి మీరు పాముల వలె వివేకంగాను పావురము వలె నిష్కపటులుగా ఉండండి. ఇక్కడ పావురము నిష్కపటమైనది అని చదువుతున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16-17 వచనాలు. పావురము నిష్కపటమైనది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కపటం లేనివాడు, పాపం లేనివాడు, పవిత్రుడు. హెబ్రీ పత్రికలు ఏమన్నాడు 7వ అధ్యాయంలో? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 7:26 హెబ్రీ పత్రిక. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, ఆయన పవిత్రుడై ఉన్నట్టు మనం కూడా పవిత్రుడుగా, ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన పవిత్రుడు, కళంకము లేనివాడు, ఏ విధమైన మచ్చ లేనివాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని సవాలు విసిరినవాడు. శాస్త్రులు, పరిసయ్యులు, అధికారం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ. వాళ్ళెవరూ మాట్లాడలేకపోయారు. అంతటి పవిత్రుడు మన ప్రభు. పవిత్రుడు కనుక పావురం పవిత్రతకు, నిష్కపటానికి సూచన. పవిత్రతకు సూచన. ఆయన పవిత్రుడు కాబట్టే, నిష్కపటుడు కాబట్టే, నిష్కలంకుడు కాబట్టే తండ్రి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే శబ్దం పరలోకం నుంచి భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తుని గూర్చి తండ్రి అయిన దేవుడు పలికిన మాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన మహింపరుస్తున్నాను. మనం కూడా దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా ఉండాలి. పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిష్కపటులుగా ఉన్నప్పుడు మాత్రమే
మనం దేవునికి ఇష్టలుగా ఉండగలం. రెండవది గువ్వ. గువ్వ గువ్వ పావురం గురించి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. 68వ కీర్తన 13వ వచనం. 68:13. గొర్రెల దొడ్ల మధ్యన మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టుంది. ఇశ్రాయేలులారా, మీరు గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పడుకున్నప్పుడు ఎలా ఉందంటే, గువ్వ రెక్కలు వెండితో కప్పబడినట్టు, వాటి ఈకలు బంగారుతో కప్పబడినట్టుంది అంటాడు. బంగారము, వెండి ఇష్టపడినోడు ఎవరండి? ఇష్టపడినోళ్ళు ఎవరు? వద్దా మీకు? ఎవరైనా బంగారం కానీ వెండి కానీ ఇస్తానంటే మీకు వద్దంటారా? ఒకరిని చూపించండి నాకు వద్దన్న వాళ్ళని. అసలు ఎవడిస్తాడు? ఉంటే మాత్రం. అవునా? అంటే ఇక్కడ దేవుని ప్రజలు ఎలా ఉన్నారంట? గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టు, వాటి ఈకలు బంగారంతో కప్పబడినట్టు. పచ్చని బంగారం అన్నాడు. అంటే ప్యూర్ గోల్డ్ అన్నమాట. ప్యూర్ గోల్డ్. వెండి విమోచనకు, బంగారము దైవ స్వభావానికి సూచన. దేవుని ప్రజలు అలా ఉండాలి. బంగారాన్ని, వెండిని అందరూ కోరుకున్నట్టు, ఎప్పుడైతే నీవు విమోచించబడి దైవ స్వభావాన్ని కలిగి ఉంటావో నిన్ను అందరూ ఇష్టపడతారు. నిన్ను అన్న వాళ్ళు కూడా ఇష్టపడతారు. నువ్వు వద్దనుకున్న వాళ్ళు కూడా ఇష్టపడతారు. నీ శత్రువులు కూడా నీకు మిత్రులు అయిపోతారు. ఇది ఆకర్షణను సూచిస్తూ ఉంది. ఎవరు ఆకర్షించబడరండి వెండికి, బంగారానికి? ఏమంటే ఎవరు ఆకర్షించబడరు? అందరూ ఆకర్షించబడతారు వెండికి, బంగారానికి. మన ప్రభువు అతికాంక్షణీయుడు. మన ప్రభు ఎవరు? అతికాంక్షణీయుడు. పరమగీతాల్లో ఉంటుంది కదా, ఆయన ఎవరంటే 5వ అధ్యాయం 16వ వచనం. పరమగీతం 5:16. అతని నోరు అతి మధురం, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అంటాడు. అతికాంక్షణీయుడు. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలుకుతానంటాడు 45వ కీర్తనలో భక్తుడు. కీర్తన 45:1. ఒక దివ్యమైన సంగతి నా హృదయంలో బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయు అని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడు, నీ పెదవుల మీద దయారసం పోయబడింది. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడినటువంటి కీర్తన అన్నమాట ఇది. కాబట్టి అతి సుందరుడు ఆయన, అతి సుందరుడు. గువ్వల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. 55వ కీర్తన 6వ వచనం. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే అంటున్నాడు. అంటే గువ్వలకు ఏముంటాయి? రెక్కలు ఉంటాయి. మనకు కూడా ఏముండాలి? రెక్కలు ఉండాలి. ఒక భక్తుడు పక్షికున్న 2 రెక్కలతో పోల్చాడు. ఏంటో తెలుసా? వాక్యపఠనం, ప్రార్థనను. వీటిని వాక్యపఠనం, ప్రార్థన. ఎప్పుడైతే వాక్యపఠనం, ప్రార్థన ఉంటుందో ఆ రెక్కలతో మనం పైకి ఎగరగలం. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. వాళ్ళు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. రెక్కలు చాపి పైకి ఎగురుతారు. రెక్కలు చాపాలండి, రెక్కలు ఉండాలి. రెక్కలున్నా రెక్కలు చాపకపోతే ఎలా ఎగరగలం? పక్షి ఎగిరేటప్పుడు రెక్కలు ముడుచుకుని ఉండదు, రెక్కలు చాపుతుంది. అలాగే 2 ఉండాలి. ఈ 2 అనుభవాలు. పరమగీతం 1:15. నా ప్రియురాల
నీవు సుందరివి, నీవు సుందరివి. నీ కన్నులు గువ్వ కండ్లు. కళ్ళు ఎలాంటివి అంట? గువ్వ కండ్లు. గువ్వ ఎడారి ప్రాంతంలో ఎక్కువ నివసిస్తుంది, ఇసుకలో ఎక్కువ సంచరిస్తూ ఉంటుంది. ఇసుకలో దానికి ఆహారం దొరుకుతుంది. ఇసుకలో ఒక రకమైన మిడతలు ఉంటాయి, ఇసుకలో కలిసిపోయి ఉంటాయి అనమాట. అవి కనబడవు అందరికీ, కానీ దానికి చాలా స్పష్టంగా కనబడతాయి. గువ్వ కళ్ళు చాలా అందంగా కూడా ఉంటాయి, చూడడానికి అందంగా ఉంటాయి. చూడండి, పావురాన్ని కానీ గువ్వను కానీ చూడండి, దాని కళ్ళు అందంగా ఉంటాయి. దేవుని పిల్లల కన్నులు అందంగా ఉండాలంటే నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు అన్నాడు కదా 119వ కీర్తనకారుడు. అలాగా దేవుని ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ఆశ్చర్యకరమైన సంగతుల్ని చూడాలి, దేవుని వైపు చూడాలి. దాసుని కన్నులు యజమానుడి వైపు చూస్తాయి, దాసురాలి కన్నులు యజమానురాలి వైపు చూస్తాయి. మన దేవుడని యెహోవా మనల్ని కరుణించే వరకు మనం ఆయన వైపు చూడాలి, కానీ మన కన్నులు లోకం వైపు, బూది గంతాల వైపు, అపవిత్రత వైపు, అసహ్యమైన వాటి వైపు మన కన్నులు సంచరిస్తున్నాయి, వ్యర్థ సంచారం చేస్తున్నాయి మన కన్నులు. సరి చేసుకోండి. 5:12 పరమగీతం 5:12. అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె కనబడుచున్నవి. నదీ తీరాన్ని ఉంటాయంట గొవ్వలు. ఎక్కడ ఉంటాయి? నదీ తీరాన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవజల నది. నదీ తీరాన ఉండడం అంటే ఆయనతో కలిసి జీవించడం, యేసుక్రీస్తుతో పాటు కలిసి జీవించడం. నదీ తీరం అన్నాడు. యెషయా గ్రంథం 38:4. ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి త్వరగా చెప్పేస్తున్నాను. యెషయా గ్రంథం 38:4. అక్కడ హిజ్కియా కన్నీళ్లు విడుస్తాడు. కన్నీళ్లు విడుస్తూ అంటాడు 14వ వచనంలోకి వస్తే, మంగళకత్తి పెట్టవలే, ఓది కొరుకు వలె నేను కిచకిచలాడితిని, గువ్వబలే మూల్గితిని అంటాడు. హిజ్కియా అనుభవం అది, గువ్వబలే మూల్గితిని. చూడండి, కొన్నిసార్లు పావురాలు గువ్వలు అంటూ ఉంటాయి, మూలుగుతూ ఉంటాయి. ఇక్కడ మూలిగాడంట. కారణం, శ్రమ వచ్చింది, రోగం వచ్చింది. ఆ టైంలో తగ్గిన తర్వాత ప్రభుని స్తుతిస్తూ, అయ్యా నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, గువ్వలాగా మూలిగానయ్యా. ఆ మూలిగే దేవుడు విన్నాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అతనికి జవాబు ఇచ్చాడు. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మూలగడం అంటే ప్రార్థన చేయడం, అది దాని అర్థం. మూలగం అంటే అని మంచం మీద పడుకుని తప్పుడు ముసుగెట్టుకు మూలుగుద్దాం కాదు. మూలగడం అంటే ప్రార్థన చేయడం, అది ప్రార్థన చేయడం. యెషయా గ్రంథం 68. మేఘం వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు. ఎగురుతున్నాయంట గువ్వలు. ఎగిరి ఎక్కడికి వస్తాయి? గూటికి వస్తాయి. అది గూటికి వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా గూటికి వస్తాయి. చివరికి వాటికి గూడు ఉంది, గూటికి వస్తాయి. గూటిలో భద్రత ఉంటుంది, గూటిలో క్షేమం ఉంటుంది, గూటిలో నెమ్మది ఉంటుంది, గూటిలో విశ్రాంతి ఉంటుంది. అలాగే మన ప్రభులో కూడా ఉంది. మనం ప్రభు దగ్గరికే రావాలి. ఎక్కడికి వెళ్ళినా మన ధ్యాస, మన శ్వాస, మన ఊపిరి, మన ఆశ ప్రభు అయి ఉండాలి. ఉదయం మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా నువ్వు ఎన్ని పనులు చేసుకో, కానీ నీ ధ్యాస, నీ శ్వాస, నీ ఊపిరి, నీ ఆశ ప్రభుతో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మందిరానికి యెరూషలేముకు వస్తున్నారు అని అర్థం. అక్కడ యెషయా ప్రవక్త ప్రవచిస్తూ చెప్తున్నాడు, వాళ్ళు తిరిగి బబులోను దేశానికి వెళ్ళినా గువ్వల్లాగా మళ్ళీ ఎగిసి వస్తారు, వాళ్ళు గూటికే వస్తారు, యెరూషలేముకే వస్తారు,
మళ్ళీ తిరిగి మందిరాన్ని కట్టుకోవడానికి వస్తారు, మళ్ళీ తిరిగి ప్రాకారాలను నిలబెట్టడానికి వస్తారు, మళ్ళీ తిరిగి అక్కడ నివసించడానికి వస్తారు. అది గొడవ. అది అక్కడ చెప్పిన ప్రవచనం. గువ్వలాగా ఎగిసి వస్తాయని చెప్పుకుంటున్నాం కదా మనం. అలాగా మనం ప్రభు దగ్గరికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి. ఇప్పుడు మందిరాలు లేవులేండి, ఆయన మందిరానికి రావాలి. అసలు మన గూడు అదేగా, మన గూడు అదే. 59:11 యెషయా 59:11. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించున్నాము, గువ్వల వలె దుఃఖరవం చేయుచున్నాము. దుఃఖరవం అంటే ఏంటి? దుఃఖం. మీకు దుఃఖం వచ్చేసిందండి. దుఃఖం వస్తే ఏమొస్తుంది? ఏడ్చేశారు మీరు బాగా, ఏడ్చినప్పుడు ఏమొస్తాయి? వస్తాయి కన్నీళ్ళు. కొంతమందికి రావు, దొంగేడుపులు ఎడుతూ ఉంటారు. ఒక కుర్రోడు చూడండి, అంటానే ఉంటాడు, ఆడికి కళ్ళంటే నీళ్ళు. అది నిజమైన దుఃఖం కాదు, కన్నీళ్ళు రావడం అంట. దుఃఖరం అంటే కన్నీరు. పౌరం గువ్వ దుఃఖం చేసినప్పుడు కన్నీళ్ళు విడుస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కన్నీళ్ళు విడిచాడు. వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి, వాళ్ళ మార్పు చెందకపోవడాన్ని చూసి, కన్నీళ్ళు విడిచాడు. ఏడుపుతో, వేదనతో, రోదనతో శరీరధారిగా ఉన్నప్పుడు ప్రవర్తించాడు ఆయన. నశించిపోయే ఆత్మల పట్ల, చచ్చిపోతున్నటువంటి మానవాళి పట్ల, భయంకరమైన వైరస్తో పీడించబడుతున్నటువంటి ప్రజల పట్ల నీకు దుఃఖం లేదా? దుఃఖరవం చేస్తుందంట గొవ్వ. అలాగే మనం కూడా వాళ్ళ కొరకు కన్నీరు విడవాలి ప్రభు సన్నిధిలో. యేసు ప్రభువే కన్నీరు విడిచాడు. అయ్యో, ఈ సమయమందైనా సమాధాన సువార్తను విని నువ్వు మారు మనసు పొందితే ఎంత బాగుండు, కానీ త్రోసివేస్తున్నావు అని యెరూషలేమును గురించి ప్రభు ఏడుస్తారు, దుఃఖపడతారు. కన్నీళ్లు విడిచానని ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు. కన్నీళ్లు విడిచాను. మనం కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో మనం ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి మరొకరు ప్రార్థించాలి. టైం అయిపోయినా ఇంకొక మాట చెప్తాను. ఆదికాండం 8వ అధ్యాయంలో చూస్తే పౌరాన్ని విడిచిపెట్టాడట. ఫస్ట్ టైం పౌరాన్ని విడిచిపెట్టినప్పుడు, నోవహు ఓడలోంచి పౌరాన్ని విడిచిపెట్టినప్పుడు అరికాలు మోపడానికి సమయం లేదు, స్థలం లేదు కాబట్టి తిరిగి వచ్చేసింది. అప్పుడు ఏమర్థమైంది? నోవహుకి నీళ్ళు ఇంకా తగ్గలేదు అని అర్థమైంది. నెక్స్ట్ టైం పంపించాడు. సాయంత్రం వచ్చింది, త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట్లో ఉంది. అంటే ఎక్కడేం అర్థమైంది? ఓహో, నీళ్లు తగ్గినాయి, చెట్లు మళ్ళీ చిగిర్చినాయి అని అర్థమైంది. మూడోసారి విడిచిపెట్టాడు, ఇక తిరిగి రాలే. అప్పుడేం అర్థమైంది? పూర్తిగా నివాసయోగ్యంగా భూమి తయారైంది. ఏం చూడండి, మంచి సమాచారం తెచ్చింది కదా. మంచి సమాచారం తెచ్చింది పౌరం. నువ్వు చెప్పే మాటలన్నీ దొంగ మాటలే, నేను చెప్పే మాటలన్నీ అబద్ధాలే, నేను చెప్పే మాటలన్నీ మోసయుక్తమే, నేను చేసే మాటలన్నీ ఎదరలోని బాధ కలిగించేవే, కత్తిపోటు వంటి మాటలు, దుర్మార్గపు మాటలు, అపవిత్రమైన మాటలు, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, మన కబుర్లు, మన సమాచారం అంతా కూడా మోసమే. మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి సమాచారం అంతా కూడా అబద్ధమే. ఎలా ఉందో మన బ్రతుకు? సరి చేసుకుందాం. ఇది 5 జీవులు నేర్పించే పాఠాలు. దేవుడి వర్తమానాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.